హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే గత వీడియోలో మనము పెండింగ్ బిల్లులన్నీ గూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయని ఆహ్, మనమైతే చర్చించుకోవడం జరిగింది. ఏపీ జేఎల్ఎం మెచ్యూరిటీ క్లెయిమ్ బిల్స్ ప్రెజెంట్ స్టేటస్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎర్న్డ్ లీవ్స్ అండ్ హెచ్‌పీఎల్ బిల్ ప్రెజెంట్ స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని. సో, ఇప్పుడు వాటిలో కొన్ని బిల్లులు అయితే పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీ ఈకుబర్ అంటే ఈకుబర్ స్టేజ్‌కి చేరుకోవడం జరిగిందనమాట. సో, పీఎఫ్ బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి రిజర్వ్ బ్యాంక్‌కు అయితే ఈకుబర్‌కు వెళ్ళాయి. సో, బ్యాచ్ నంబర్స్ అలర్ట్ అయ్యాక అమౌంట్ క్రెడిట్ అవుతాయి. 2/2/2025 లోపల సీఎఫ్ఎంఎస్‌కు వెళ్ళిన పీఎఫ్ బిల్లులన్నీ కూడా జమ అవుతాయని సమాచారము. సో, బిల్లు చెక్ చేసుకోవడానికి మనము ఈ లింక్ అయితే యూజ్ చేయొచ్చండి. ఇది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇక 6,200,00,00,000 అమౌంట్ అండి. సీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ బకాయిల చెల్లింపుల కోసం. సో, బకాయిల విడుదలపై ఉద్యోగ సంఘాల హర్షం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి పెండింగ్ బకాయిలు 6,200,00,00,000 విడుదలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడంపై ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ శివారెడ్డి విద్యాసాగర్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందనైతే ఏపీ ఐకాస్ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. కర్నూలులో ఆయన విలేకరులతో అయితే మాట్లాడారు. ఏపీజీఎల్ఐ ఎరియర్స్ బిల్ ఇన్ఫర్మేషన్ అండి. 2025తో ప్రారంభమయ్యే బిల్ నంబర్ మాత్రమే సీఎఫ్ఎంఎస్ సైట్‌లో ముందుకు వెళ్తున్నాయి. ఇదివరకే అప్రూవల్ అయిన బిల్లులు మైగ్రేట్ అయ్యి 2025 సీరీస్ నంబర్‌తో కలిసి కొత్త బిల్ నంబర్ జనరేట్ అవుతాయి. కావున రెగ్యులరైజేషన్ ఆఫ్ ఎక్స్‌పెన్షూర్ అనే ఎర్రర్‌తో ఏదైనా బిల్లుకు సీఎఫ్ఎంఎస్ సైట్‌లో డీడీఓ బయోమెట్రిక్ సబ్మిట్ కాకుంటే అలాంటి బిల్లులను క్యాన్సిల్ చేసి నెక్స్ట్ మంత్ ఎర్రియర్ బిల్ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. వాటిని 2025తో బిల్ నంబర్ వస్తుంది. అప్పుడే పెట్టుకోవాలి. ఇక ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ క్లెయిమ్ బిల్స్ ప్రెజెంట్ స్టేటస్ ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. ఏపీజీఎల్ఐకి సంబంధించి క్లెయిమ్‌లు అమౌంట్ త్వరలో అకౌంట్‌లో జమ అయ్యే అవకాశం ఉంది. ఏపీజీఎల్ఐ నుంచి శాంక్షన్ అయ్యి సీఎఫ్ఎంఎస్ బిల్‌లో చేరాయని డీడీఓలు త్వరలో బిల్ చేయవలసి అయితే ఉంటుంది. ఇక ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్‌కి రావాల్సిన డీఏ వివరాలండి. సో, జూలై 2018కి గాను 30 నెలలు, జనవరి 2019కి గాను 30 నెలలు అరియర్స్. పై 2 అరియర్స్ బిల్లులు ట్రెజరీలో బిల్ పాస్ అయ్యాయి కానీ పేమెంట్ అవ్వలేదు. వీటి కోసం ఈ రోజుటి వరకు మనం ఎదురు చూస్తూనే ఉన్నాము. తర్వాత జూలై 2019, జనవరి 2020, జూలై 2020 అలాగే జనవరి 2021, జూలై 2021కి వరుసగా 30, 6, 6, 6 నెలలు ఈ 5 డీఏల బకాయిలు పీఆర్‌సీ 2022లో కలిపేశారు. ఆ బకాయిలు ఇప్పుడు ఎప్పుడొస్తాయో తెలీదు. అలాగే ఇందులో జనవరి 2020కి సంబంధించి 18 నెలల బకాయిలు, జూలై 2020కి సంబంధించి 12 నెలల బకాయిలు, జనవరి 2021కి చెందిన 6 నెలల బకాయిలు ఫ్రీజ్ చేయడం జరిగింది. అలాగే జనవరి 2022, జూన్ 2022, జనవరి 2023, జూన్ 2023 వరుసగా 16, 15, 15, 12 నెలలకు సంబంధించి బకాయిలు చెల్లించడానికి షెడ్యూల్ ఇచ్చారు కానీ బిల్లులు పెట్టుకునే అవకాశం ఇవ్వలేదు. ఇకపోతే జనవరి 2024, జూలై 2024, జనవరి 2025 వరుసగా 14 నెలలు, 8 నెలలు, 2 నెలలకు సంబంధించి డీఏ బకాయిల పెండింగ్‌లు వీటిలో ఇంకా ఆహ్, ఇది జీవోనే జారీ చేయలేదనమాట. ప్రకటించనే లేదు. వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ పెట్టిన డీఏ బకాయిల వివరాలు 2025 జనవరితో కలిపి ఏపీలో 3 డీఏలు పెండింగు. కానీ కేంద్రం ఆహ్, ప్రభుత్వం ప్రకారంగా రాష్ట్రాల్లో పెండింగ్ డీఏలు ఇవే అండి. తమిళనాడు, హర్యానా, ఒడిస్సా, సిక్కిం ఈ 4 స్టేట్‌లలో ఒక్కటంటే ఒక్క డీఏ కూడా పెండింగ్‌లో లేదు. గరిష్టంగా అత్యధికంగా దేశంలో ఎక్కువ డీఏలు పెండింగ్‌లో ఉన్నటువంటి స్టేటు తెలంగాణ. తర్వాత మేఘాలయ 3,
సో, తెలంగాణ 5, మేఘాలయ 3, ఆంధ్రప్రదేశ్ 2, ఉత్తరాఖండ్ 2, బీహార్ 2, కర్ణాటక 1, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, గోవా, అస్సాం, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కొక్కటి డీఏ అయితే పెండింగ్‌లో ఉన్నాయి. సో, ఏపీకి సంబంధించి 2024 జనవరి, జూలై డీఏలు ప్రకటించాల్సి ఉంది. ఇకపోతే కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు షాక్ అండి. 6,200 కోట్లు ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తున్నామని ప్రభుత్వం ఊదరగొడుతున్నా ఇందులో దాగున్న అసలు నిజం తెలియాల్సిందే. సో, ఇంతలోకి అసలు మర్మం ఏంటంటే ఈ మొత్తం 6,200 కోట్లలో 85% సీపీఎస్ ఉద్యోగుల ఖాతాల్లోనే జమ చేయాలి. ఇలా చేయకపోతే వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు పొందే అవకాశం ఉండదు. ప్రభుత్వం నాటకీయ ప్రచారం వాస్తవ పరిస్థితి. గత సంవత్సరం మార్చి నుంచి ఇప్పటి వరకు సీపీఎస్ ఉద్యోగుల బకాయిలు పూర్తిగా పెండింగ్‌లో పెట్టింది. ఇప్పుడు ఆగమేఘాల మీద వీటిని చెల్లించకపోతే ప్రభుత్వం పరపతి కోల్పోవాల్సిన పరిస్థితి. ఇది నిజానికి ఉద్యోగులకు మేలు చేసే చెల్లింపు కాదు. ప్రభుత్వ బాధ్యత మాత్రమే. కానీ దీనిని ప్రచారంతో రాజకీయం చేసి ప్రజల ముందుకి గొప్ప నిర్ణయంలా చూపిస్తుందని అయితే చెప్తున్నారు. సో, ఇది నిజంగా ఉద్యోగుల వేతన భవిష్యత్తుపై నీళ్లు జల్లే నిర్ణయం అని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగుల అసలు నిగూఢ రహస్యాన్ని అర్థం చేసుకొని తమ హక్కుల కోసం ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని అయితే కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సో, మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇకపోతే రిటైర్డ్ ఎంప్లాయీస్, ఎర్న్డ్ లీవ్స్ మరియు హెచ్‌పీఎల్ బిల్స్ ప్రెజెంట్ స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయి. పీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రియంబర్స్‌మెంట్, సీపీఎస్ మ్యాచింగ్ గ్రాంట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవి క్రెడిట్ అవ్వాల్సి ఉందన్నమాట. డీఏ బకాయిలు సీపీఎస్ వారివి, ఓపీఎస్ వారివి సరెండర్ లీవ్‌లు ఈ విడతలో అయితే జమ కావండి. సో, ఉద్యోగులకు రేపు 6,000 కోట్ల బకాయిలని కేవలం టీవీ స్క్రోలింగ్, సోషల్ మీడియాలో మాత్రమే వచ్చింది. సీఎస్ గారితో ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశం అనంతరం ఈ విధంగా స్క్రోలింగ్ వచ్చింది. అధికారులు గాని, మంత్రులు గాని ఎవరు ప్రకటన చేసినట్టుగా లేదు. ఇది ఈరోజు ఎక్కడ అమలైనట్టు కూడా సమాచారం ఇప్పటికీ బయటికి రాలేదనైతే మనకు వార్త రావడం జరిగింది ఏపీ టీచర్స్ నుంచి. ఇక కొందరు వారి అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేశారండి. సో, ఐఆర్‌డీఏ ఇప్పట్లో రావని జెప్పేసి చెప్తున్నారు. సో, ఇక్కడ సంపాదిత సెలవుల వ్యవహారాలను పునర్నిర్మించడానికి లేదా మళ్ళీ అంచనా వేయడానికి సంబంధించిన సమాచారం ఉంది. ఉద్యోగి క్రమబద్ధీకరణ లేదా సెలవు నియమాలలో మార్పు వంటి సంఘటన తర్వాత సెలవులను నవీకరించడం లేదా పునఃపరిశీలించడం దీని అర్థం. అలా చేయడానికి కొత్త నియమాలు లేదా పరిస్థితుల ఆధారంగా సెలవు నిల్వలను తిరిగి లెక్కించాలి. తద్వారా ఉద్యోగి యొక్క సెలవు ఖాతా ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. అంటే ఇది ఎర్న్డ్ లీవ్స్‌కి సంబంధించి అండి. సో, సరెండర్ లీవ్స్ which are approved already they will be migrated to next year with new 2025 series number and will be at waiting for fund clearance stage. ఇకపోతే మరొక అప్డేట్ అండి. ఉపాధ్యాయులకి 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ యొక్క ఏపీజీఎల్ఐ పాలసీ వివరాలను ఖచ్చితంగా సరిచూసుకోగలరు. ఎందుకనగా గతంలో ఉద్యోగ విరమణ వయస్సు 58 సంవత్సరాలుగా ఉన్నది. తదుపరి 60 సంవత్సరాలకు చివరగా 62 సంవత్సరాలకు పెంచబడింది. కావున మొదటి ఏపీజీఎల్ఐ బాండ్లన్నీ 58 సంవత్సరాలకు అనుగుణంగా ఇవ్వబడి ఉంటాయి. కావున 57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ బాండ్స్‌ను చెక్ చేసుకొని ఏపీజీఎల్ఐ నెలవారీ కంతు తగ్గింపు కొరకు తమ తమ డీడీఓలకు వివరాలను తెలియజేయవలసి ఉంటుంది. లేని యెడల అనవసరంగా అదనపు ప్రీమియాన్ని మీరు చెల్లించవలసి ఉంటుంది. ఏపీజీఎల్ఐ నుంచి వచ్చిన అలర్ట్ అండి ఇది. సో, మీలో ఎవరికైనా పెండింగ్ బిల్లు జమ అయినట్లయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.